చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము మామిడికాయతో, పచ్చి మామిడికాయతో పులిహారం, పులుసన్నం ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సరేనా? ఏం లేదు ఫ్రెండ్స్, పచ్చి మామిడికాయతో పులుసన్నం చాలా బాగుంటుంది. చాలా ఈజీ. మరి చూడండి, మరి పచ్చి మామిడికాయలు ఇవి పునాసకాయలు ఫ్రెండ్స్. సరేనా? మామిడికాయలు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, కరివేపాకు. తర్వాత ఇంకా తిరగమాత పెట్టేద్దాము. ఈ మామిడికాయ ముందు తురిమి పెట్టేద్దాం ఫ్రెండ్స్. సరేనా? ఓకే, మరి చూద్దామా? చూడండి ఫ్రెండ్స్, ముందు వేరుశనగపప్పు వేయించుకుందాం. మరి ఇప్పుడు ఇంకా తిరగమాత పెట్టేద్దాం. మరి సరేనా? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మామిడికాయ పులుసన్నము. చూడండి ఫ్రెండ్స్, బాగా ఏగిపోయినాయి. అవి మంచిగా నూనె కాగబెట్టి వేరుశనగపప్పు వేస్తే ఆ పప్పు అలుగా అవుతాయి. నూనెలో వేసిన తర్వాత అప్పుడు ఏగినట్టు ఫ్రెండ్స్. సరేనా? ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, అల్లం తురిమి కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని కొంచెం వేసాను. కరివేపాకు, పసుపు, ఇంగువ. పులుసన్నానికి ఇంగువ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. సరేనా? అంటే ఫ్రెండ్స్ చాలా ఈజీ. మరి ఇప్పుడు మామిడికాయ తురుము వేసేస్తున్నాను. సాల్ట్, అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. కొంచెం ఉడికితే చాలు. ఇది తురుము కదా, తొందరగా సెగ తగులుతానే ఉడికిపోద్ది ఫ్రెండ్స్. నూనెలో వేస్తాను నేను. ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టి దింపుకుంటే చాలు. తర్వాత అన్నం కలిపేయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మామిడికాయ తురిమింది పులుసన్నానికి. చూడండి, బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ అన్నం కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడిగా అన్నము ఇంకా కలిపేసేదే ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపేసేది. ఇక కలిపేసి నీట్గా పెట్టేద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. పులుసన్నం రెడీ అయిపోయింది. ఇలా అన్నమాట. తర్వాత పప్పులు వేసుకుంటే చాలు.